ఫస్ట్ వీడియోలో కథకి కంటిన్యూ అండి ఇది. 'మన్నించు ఓ ప్రేమ' ఎపిసోడ్ 2. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫనీ మండపంలో లేడన్న బాధే గుండెను ముక్కలు చేస్తుంటే ఈ పెళ్ళి ఆగకుండా వాళ్ళ పెద్దబ్బాయితో తాళి కట్టించి వాళ్ళ పరువును కాపాడుకోవాలి అనుకుంటున్న విషయం తెలిసి మనూకి నిజంగా పిచ్చెక్కేలా ఉంది. ఫనీ అమ్మానాన్న తన అమ్మానాన్నలతో మాట్లాడడం విని ప్లీజ్ నాన్న నువ్వు దీనికి ఒప్పుకోకు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళి వద్దని అతను వెళ్ళిపోతే అందులో నా తప్పేముంది? ప్లీజ్ సేవ్ మీ నాన్న, నా మనసుతో ఆడుకోవద్దు అని అంటూ మను మోకాళ్ళను చేతులతో చుట్టుకొని లోలోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. కానీ ఎక్కడో ఆశ. వీళ్ళు చెయ్యాలనుకున్నా మహి ఒప్పుకోడని. అతను ఎందుకు చేసుకుంటాడు? తనకి అతనికి పరిచయం కూడా లేదు. తను ఏమైపోతే తనకేంటి అనుకుంటాడు గాని తాళెందుకు కడతాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగదు. ఇంకా ఇక్కడే ఉండి ఆ బాధ నేను భరించలేను అనుకుంటూ పైకి లేచి రూంలో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడానికి పరిగెత్తడం మొదలుపెడుతుంది. సగం దూరం వెళ్ళగానే నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అని మహి గట్టిగా చెప్పడంతో మను కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. తను విన్నది కలో నిజమో అర్థం కాక వెనక్కి తిరిగి చూసింది. మహి పక్కన వాళ్ళ డాడీ నిలబడి ఉన్నాడు. కొడుకు సమాధానం విని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. నో మహి, మీ తమ్ముడు తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. మన ఇద్దరికీ తెలుసు ఈ పెళ్ళి నలుగురికి చూపించడానికి తప్ప ఇద్దరికీ సంతోషం లేదని. మన మనసుల్లో ఒకరంటే ఒకరికి ఏ ఫీలింగ్స్ లేవు. ప్రేమ లేని పెళ్ళి ఎక్కువ రోజులు నిలబడదు. అప్పుడు విడిపోవడం కన్నా దీన్ని ఇక్కడితో ముగించడమే అందరికీ మంచిది అనుకుంది మనసులో. కానీ అక్కడ తన మాట వినేదెవరని అమ్మా నాన్న కూడా ఈ పెళ్ళికి ఓకే చెప్పేశారు. అమ్మ తన దగ్గరకు రావడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ మొహం ఈ పెళ్ళి చేసుకోమని తనని మౌనంగా బ్రతిమలాడుతున్నట్టు ఉంది. తన తండ్రి మొహం ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా నేనేం చెయ్యలేను అన్నట్లుగా ఉండడంతో మను కాళ్ళు మళ్ళీ మండపం వైపు తిరిగాయి. మండపం వైపు ఒక్కో అడుగు వేస్తూ గంటలో తన జీవితం ఎలా తలక్రిందులైందో గుర్తు చేసుకుంటుంటే తను ఇంకా బ్రతికి ఉందా లేదంటే ఇది తన మృతదేహమా అని అనుమానం మొదలైంది. మహి మొహంలో కూడా సంతోషం లేదు. వాళ్ళ డాడీ వైపు బ్లాంక్గా చూస్తూ ఫనీ నేను నిన్ను లైఫ్లో క్షమించను అని తమ్ముడిని మనసులో గట్టిగానే తిట్టుకున్నాడు. ముహూర్తం టైం అవుతుందని పంతులుగారు తొందర చేయడంతో ఫనీ కోసం తీసుకువచ్చిన పానకం గ్లాస్ మహికి ఇచ్చారు శ్రీను. అది తీసుకుంటున్నప్పుడు మహి తండ్రి వైపు తిరిగి దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ డాడీ, ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్ళి ఆపించు అన్నట్లుగా చూశాడు. ఆయనలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బలవంతంగా పానకం తాగి వరపూజకి అప్పటికప్పుడుకు బాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గను చుక్క పెట్టింది మహి పెద్దనాన్న కూతురు. పెళ్లి వేడుక మొదలయ్యింది. పెళ్లి చేసుకునే ఇద్దరి మొహాల్లోనూ సంతోషమన్న మాట దూర దూరాల వరకు ఎంత వెతికినా కనిపించడం లేదు. అరుంధతిని చూపించడంతో పెళ్లి కార్యక్రమం అంతా ముగిసి మను పేరు మారి కుమారి మానస కాస్త వీరమాచినేని మానస మహీధర్ అయింది. అప్పగింతలు కాగానే అత్తారింటికి బయలుదేరింది. హైదరాబాదులోని వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కారులో కూర్చున్న మను ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు విని మహి సీరియస్గా చూస్తూ ఈమె ఎందుకు ఏడుస్తుంది? నేను కదా ఏడవాలి. ఏ సంబంధం లేని నన్ను బలవంతంగా ఈ పెళ్లి బంధంలో ఇరికించారు. అసలు తినేం చేసిందో వాడి పెళ్లిలో నుంచి పారిపోయాడు అని మనసులో తిట్టుకుంటూ విల్ యూ ప్లీజ్ స్టాప్ క్రయింగ్, ఐ హేట్ దిస్ అన్నాడు మహి చాలా సీరియస్గా. దానితో దెబ్బకి కళ్ళు తుడిచేసుకొని సౌండ్ బయటికి రాకుండా లోపలే ఏడుస్తూ కూర్చుంది. తెల్లవారుతుండగా కారు ఇంటి గేట్లోకి ప్రవేశించింది. మను ఫనీతో కలిసి చాలాసార్లు ఇంటికి వచ్చినా ఇప్పుడు మహితో రావడం చాలా కొత్తగా ఉంది. ఫనీతో వచ్చినప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి పెద్దగా ఏడవాలనిపించింది. కానీ మహికి కోపం వస్తుందని మనసులోనే 100 సార్లు చచ్చిపోయింది. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళగానే ప్లీజ్ మీకు కావాల్సింది చేశాను కదా, ఇంకా నన్ను వదిలేయండి. ఇప్పుడు వ్రతాలు పూజలు అంటూ ఏమీ మొదలు పెట్టకండి. నేను ఏం చేయను అంటూ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు మహి. మహి వెళ్ళిపోవడంతో పైన ఉన్న ఉత్తరీయం పడిపోయి వేసిన బ్రహ్మముడి మనుని చూసి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అసలు అర్థం కాలేదు. తమ్ముడిని ప్రేమించి అన్నని పెళ్లి చేసుకుని ఇలా ఏడుస్తూ అత్తగారింట్లో కాలు పెట్టిన మొట్టమొదటి కోడలు బహుశా తనేనేమో అనిపించింది మనుకి. భాగ్య కోడలి బ్యాగ్ని కొడుకు గదిలో పెట్టించింది.
మెల్లగా కోడలు దగ్గరకు వచ్చి, వీలైతే నన్ను క్షమించు మను అని 2 చేతులు పట్టుకున్న ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. మనుకి ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు. ఆవిడని కౌగిలించుకొని పెద్దగా ఏడవాలి అనుకుంది. కానీ అలా చేసి ఆవిడ గిల్టీ ఫీలింగ్ని ఇంకా పెంచడం ఇష్టం లేక అలాగే నిలబడింది. తనే స్వయంగా మనుని తీసుకుని వెళ్ళి మహి గది దగ్గర వదిలిపెట్టింది. మను చూపు పక్కనే ఉన్న ఫనీ గది వైపుకి వెళ్ళగానే ఏడుపు తన్నుకు వచ్చేసింది. ఎందుకు ఇలా చేశావు ఫనీ? నా వల్ల ఏం పొరపాటు జరిగిందని అడగాలనిపించింది. మను మొహం చూస్తున్న భాగ్య కూడా కన్నీళ్లు ఆగడం లేదు. ఒక ఆడదానిగా మను ప్రస్తుతం లోపల ఎంత నరకం అనుభవిస్తుందో తను అర్థం చేసుకోగలదు. చీమకు కూడా హాని చేయని తన పని ఇలా ఎలా చేశాడో ఆవిడికి ఎలా ఆలోచించినా అర్థం కావడం లేదు. రాజేంద్ర కింద నుంచి పిలవడంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి, రెస్ట్ తీసుకోమను, ఏమన్నా కావాలంటే నన్ను పిలువు. ప్రస్తుతం నేను నీ బాధను తీయలేను కానీ మనిషిగా నీ బాధను ఫీల్ అవ్వగలను. మీ అమ్మను కాలేను కానీ నీ ఫ్రెండ్ని అనుకో అని చెప్పేసి లోపలికి పంపించింది. మను లోపలికి వెళ్ళేసరికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు మహి. టవల్తో బయటికి రావడంతో మను వెంటనే వెనక్కి తిరిగి నిలబడింది. తన రూమ్లో మనుని చూసి మహికి కోపం ఇంకా ఎక్కువైంది. కానీ ఏం చేయలేక నైట్ డ్రెస్ వేసుకొని తల పగిలిపోతుండడంతో ట్యాబ్లెట్ వేసుకుని బ్లాంకెట్ ముసుగేసుకొని పడుకున్నాడు. చాలాసేపు అలాగే నిలబడి మెల్లగా పూల జడ తీసేసి నగలన్నీ పక్కన పెట్టి తన బ్యాగ్లో నుంచి టవల్, డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది మను. ఆ ట్యాప్ కింద కూర్చొని ఎంత ఏడవాలో ఏడ్చి అక్కడే బట్టలు వేసుకొని తల తుడుచుకుంటూ బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది. దీని కథ నెక్స్ట్ వీడియోలో విందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.